నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శిథిలావస్థలో ఉన్న శ్రీ మహావిష్ణు ఆలయాన్ని సందర్శించిన వాకాడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కాలవల్లి ప్రసాద్. పునర్నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రభుత్వ భూముల్ని ఆసరాగా చేసుకుని జీవిస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయండి. కోట డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేసిన వజ్రవారిపాలెం గ్రామస్తులు. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటిన సభ్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే తమ్మినపట్నం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫీజును జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ముందుకు రావడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ సమక్షంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థి క్రాంతి కిరణ్ కు ₹1,20,000 చెక్కును అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద తమ్మినపట్నం గ్రామంలో ఉన్న జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ₹1,20,000 తమ్మినపట్నం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ కు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. విద్యార్థి క్రాంతి కిరణ్ 2వ సంవత్సరం ఫీజు కూడా చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు మాట్లాడడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థి క్రాంతి కిరణ్ కష్టపడి చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత జిందాల్ పవర్ ప్లాంట్ లో ఉద్యోగం సాధించాలని ఎమ్మెల్యే విద్యార్థికి సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు జిందాల్ పవర్ లిమిటెడ్ సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు ల్యాండ్ హెడ్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మాస్టర్ కిరణ్ కుమార్ ఈ అబ్బాయి వచ్చి ఎంపీసీ జాయిన్ చేయాలని చెప్పి తమ్మినపట్నం అబ్బాయిది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు కలిసి ఫీజు చెల్లించమని చెప్పి శ్రీనివాస్ గారిని మేము ఒక లెటర్ పెట్టి అడిగాము. సార్ సాయం చేయండి పేదవాళ్ళకి అని చెప్పి. ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి వెంటనే మొదటి సంవత్సరం ఫీజు ఎంపీసీ ఫీజు ₹1,50,000 ఈ సంవత్సరం అబ్బాయికి చెల్లించారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక ₹1,20,000 ఫీజు అక్కడ జిందాల్ పవర్ ప్లాంట్ ద్వారానే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అది ఇచ్చేదానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి జిందాల్ యజమాన్యానికి శ్రీనివాస్ గారికి అలాగే వాళ్ళ సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా చెప్తున్నానమ్మా. వాళ్ళు మనం నమ్మి మన బిడ్డ ప్రయోజకులు అని చెప్పి ఈరోజు ఆర్థిక సహాయం చేశారు. కాబట్టి వాళ్ళ నమ్మకాలకి హోమ్ చేయకుండా బిడ్డ బాగా చదివి ఇంజనీర్ చదవడంలో మంచి ఇంజనీర్ అయ్యి ఒకవేళ ఉంటే ఇక్కడే ఈ జిందాల్లో ప్లాంట్లోనే మంచి పొజిషన్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నాయన. కాబట్టి ఖచ్చితంగా బాగా చదవాలని కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక పౌరుడిగా ఒక పేద విద్యార్థులకి సహాయం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ జిందాల్ పవర్ లిమిటెడ్ ఏ విధంగా ఈరోజు ఈ సిఆర్ఎస్ యాక్టివిటీ చేస్తుందో అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా. సిఎస్ఆర్ యాక్టివిటీస్ నాకు తెలియదు, ఏం చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో నాకు తెలియదు. అయిపోయింది 5 సంవత్సరాలు. ఈసారి మాత్రం మేమే అందరినీ పిలిపించి రికార్డ్ చేసాం. దానికి మొట్టమొదటిగా స్పందించి మా శ్రీనివాస్ గారు ఈ యొక్క సహాయం చేసినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిందాల్ పవర్ లిమిటెడ్ వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా వీళ్ళు కాదు పాపం ఇంకా మిగతా
ఉన్నాయి, మిగతా 10 ఉన్నాయి సార్. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ 10-15 మందికి స్కాలర్షిప్. ఓకే, అట్లాగే ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ ఫస్ట్ చేసిన వాళ్ళకి 10-15 మంది కూడా స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. మంచి పరిణామం, ఎందుకంటే చదువు చాలా అవసరం. చదువు లేకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి. అలాంటి చదువుకి డబ్బులు లేనటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ చదువుకి ఎంకరేజ్ చేసేందుకు సహాయం చేస్తున్నటువంటి జిందాల్ పవర్ ఫండ్ వారిని మనస్ఫూర్తిగా జైపీఎల్ ఫౌండేషన్ 10th క్లాస్ నుంచి చదువు ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, తాను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల రాజకీయాల్లో ప్రవేశించేందుకు అవకాశం కలిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ జూనియర్ కళాశాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థులకు రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ తదితర విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఈ కళాశాల చదువుకున్నానని, ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. 1994లో గూడూరు మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించిందని, ఆనాడు తాను చదువుకున్నాను కాబట్టి తనకు అవకాశం కలిగించిందని వివరించారు. కావున విద్యార్థులు చదువుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. చదువుల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చిరాని, భాషా అధ్యాపకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచు రామయ్య, శ్రీపతి బాబు, బూజిగే రావు, రెండో పట్న సిఐ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూర్చోండి. అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన చెంచరావు గారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. బిజీ అయినప్పటికీ మనం అడిగిన వెంటనే ఈరోజు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనే ప్రోగ్రామ్కి ఇచ్చేసి సార్ మీరు పక్కన రావాలా? ఓకే సార్. సార్ ఇట్లా దింపేయండి, అట్టం పంపిపాకండి అన్న, అటు చూడు. ఓకే సార్. నుంచి ఎస్కే ఆయేషా, ఏ జాహ్నవి. అమ్మ సాగ సార్ సేగరు చూడు. మా ఒకేషన్ నుంచి హేమా, ఎమ్మెల్యేటి. ఓకే అమ్మా. సిఐటి ఈ సురేష్. ఓకే ఓకే రావాలా గబాని ఇందాక సెట్ చేసుకోవాలా? ఓకే తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారికి స్టాఫ్ అందరూ కూడా ప్రముఖ కొద్దిగా అందరూ కొద్దిగా వెనకరండి. ఓకేనా? మా అమ్మ చూడండి. ఓకే ఎంపీ
పని ఉంది. అయినప్పటికీ మనతో చాలా సమయం వెచ్చించారు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కూడా మన ఎమ్మెల్యే సార్ తెలియజేస్తున్నాం. సిఈటి రాజేష్, ఓకే ఓకే సార్, ఓకే సార్ థ్యాంక్ యూ. ఎమ్మెల్యే వాళ్ళు ఎవరమ్మా? ఎమ్మెల్యే నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి అందరికి కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చెంచురామయ్య అంతా కలిసి దిగిన రోజులు. అయితే చెంచురామయ్య కాలేజీలో మాకు వ్యతిరేకం. నేను ఎస్ఎఫ్ఐ, ఆయన ఏబీవీపీ. ఇద్దరం కూడా చదువులో ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు, కానీ ఉద్యమాలు మాత్రం చేస్తూనే వచ్చాం. వచ్చిన తర్వాత మేము కూడా చెంచురామయ్య ఉద్యోగాల పక్క వెళ్ళి నేనైతే ఉద్యోగం కోసమే నేను ప్రయత్నించా, కానీ ఉద్యోగం రాలేదు. దాని తర్వాత అప్పట్లో 95లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆయన అప్లై చేశా. అప్లై చేసిన తర్వాత నేను పీజీ చేశాను కాబట్టి నాకు టికెట్ వచ్చింది. అంటే వచ్చేదానికి కారణం కూడా చదువు. అంటే చదువు అయితే మాత్రం, చదువు లేకపోతే మాత్రం ఈ సమాజంలో మనకు గౌరవం అయితే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చదువు ఉంటే ఎంత స్థాయికైనా ఎదిగేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అందరూ పిల్లలు ఈ వయసులోనే మేము కాలేజీ ఎలక్షన్లో పాల్గొన్నాం. జూనియర్ ఇంటర్లోనే మేము జాయింట్ సైడ్గా పోటీ చేసాం. నేనైతే అప్పుడు 37తో ఓడిపోయా. ఎందుకు ఓడిపోయాననేటువంటి పట్టుదలతో మళ్ళీ ఖచ్చితంగా ఏ కాలేజీలో అయితే నేను ఓడిపోయానో ఆ కాలేజీలో గెలవాలనేటువంటి పట్టుదలతోనే ఫైనల్లో ఇక్కడ చైర్మన్గా వేసి గెలిచా ఇద్దరు పైన. అయితే మా దురదృష్టం మాతో ఎలక్షన్స్ లాస్ట్. ఈ కాలేజీకి లాస్ట్ చైర్మన్ నేను, లాస్ట్ సెక్రటరీ చెంచురామయ్య. రాష్ట్రం మొత్తం మీద కూడా ఎలక్షన్స్ ఆగిపోయాయి. అప్పుడు ఇలా పిల్లలు కొట్టుకొని మటలు జరిగిన తర్వాత ఎలక్షన్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత ఎక్కడ కూడా యూనియన్ లేవు. యూనియన్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే యూనియన్ లేకుండా, పోరాటం లేకుండా ఏ పని మనం సాధించలేము. యూనియన్ వల్ల పిల్లలందరూ కూడా అంతా చదువుపోయిన పడిపోయారు. మా సిఐ గారు చెప్పినట్టు, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చదువు ఉండాలా, అల్లరి ఉండాలా, రెండు ఉండాలా. చదువు ఒక్కటే కాదు, అల్లరి చేసే వయసులో అల్లరి చేయాలా, చదువుకునే వయసులో చదువుకోవాలా. ఎందువలన మనందరం కూడా పేద కుటుంబాల్లో వచ్చిన వాళ్ళు. ఆలోచించుకోండి, మన నాన్నలు ఏమి కోటేశ్వర్లు కాదు. మనకి ప్రైవేట్ స్కూల్లో చేరాలంటే లక్షలు డొనేషన్ కట్టాల్సినటువంటి పరిస్థితి. మన ఇళ్ళకాడ వ్యవసాయం లేకపోతే చిన్న ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ స్కూల్కి, కాలేజీకి పంపించారు. వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేస్తే ఇంకా అంతకన్నా నేరం ఉండదని చెప్పి నేను మంది తెలియజేస్తున్నా. అట్లాగే మనం చెంచురావు చెప్పినట్టు ప్రైవేట్ కళాశాల కన్నా గవర్నమెంట్ కళాశాల అంటే అధ్యాపకులు క్వాలిఫైడ్ టీచర్సు, నాలెడ్జ్ టీచర్సు. ఖచ్చితంగా వాళ్ళు అన్నీ చదువుకొని పాపం ఇక్కడికి వచ్చి మీకు పాఠాలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని విని అర్థం చేసుకొని రేపు ఎగ్జామ్స్లో అందరూ కూడా 100% ఇక్కడ మీరు పాస్ అయితే మన కాలేజీకి మంచి పేరు. ఎందుకు చెప్పారంటే 2000 మంది ఉన్నటువంటి పిల్లలు ఈరోజు మొత్తం డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ కలిసి ఈరోజు 211 మంది జూనియర్ కాలేజీలో ఉన్నారు. 1000 మంది డెవలప్మెంట్. దానికి కారణం ఎందువల్లంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. డబ్బు లేకపోయినా పేదవాళ్ళు కూడా ఆ స్కూల్లో చదివిస్తున్నారు. ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టి సెకండ్ ఇయర్ ఫీజు కట్టిన పరిస్థితి. అక్కడ కూడా కొంతమందికి డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు పిల్లలు. ఎందువల్ల చెప్తున్నానంటే ఈ కాలేజీ చాలా చరిత్రమైనటువంటి కాలేజీ, మన కాలేజీ ఎస్కార్పూర్ కాలేజీ. ఈ కాలేజీలో చదవడం అదృష్టం. మేము ఎప్పుడు చెప్తాం, మేము ఈ స్థాయికి వచ్చామంటే మా కాలేజీ మాకని చెప్పి ఎక్కడనే చెప్తాం. ఇక్కడనే మేము రాజకీయాలు నేర్చుకున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఉదాహరణకి బీద రవిచంద్ర ఎమ్మెల్సీ, అలాగే వాకాట్ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ, అర్థం చేసి, అలాగే సీఎం కిరణ్ కుమార్ గారు మున్సిపల్ చైర్మన్, అలాగే మేలారెడ్డి గారు ఈ కాలేజీలో చైర్మన్గా ఉన్నాడు, మా సీనియర్. వాళ్ళ మిస్సెస్ ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్. అలాగే ఈ కాలేజీ చదివినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పెద్ద పారిశ్రామికవేత్త. అలాగే కాలేజీ చదివిన వాళ్ళు చాలా మంది పై స్థాయిలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కొట్టి ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే
ఒకవేళ ప్రైవేట్ కళాశాలలో ఉన్నవాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కావచ్చు, కానీ ఈ విధంగా ఒక లెక్చరరు లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసరు అలాగే ఒక గ్రూప్ 1 ఆఫీసరు ఒక ఎంఆర్ఓ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి నాలెడ్జ్ అవసరం. ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఉంటే కాదు, బయట నాలెడ్జ్ కూడా మీకు అవసరం. ఎల్లకాలం వృద్ధాగా పుస్తకాలు పెట్టుకొని పుస్తకాలు పురుగుల్లా తిరిగేదానికన్నా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవసరం ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన సీఏ గారు చెప్పినట్టు ఈరోజు ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. గంజాయి, బంగాకు ఎక్కడ బట్టి అక్కడ ఇతరులు వచ్చి మిమ్మల్ని చెడిపించే ప్రయత్నం. ఎందుకంటే చెడిపోయేదానికి ప్రథమ దశ ఇదే. ఇంటర్మీడియట్లో చెడిపోతాం మనం. డిగ్రీలో కొద్దిగా అవగాహన ఉంటుంది, ఈ వయసులో మనకి అవగాహన ఉండదు. ఈ వయసులో అన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ జాగ్రత్తలనే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు. కాబట్టి మీ సీఏ గారు, మన సీఏ గారు మీ అందరూ కూడా చెప్పారు. కాబట్టి దయచేసి అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాల దేవస్థానంలో అమ్మవారికి పలు రకాల పుష్పాలు, కూరగాయలతో శాకంబరి అలంకారం వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, బాణసంచ వెలుగులతో అమ్మవారి పల్లకి సేవ వైభవంగా సాగింది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంటే అటైతే బాగా బ్రేకేజ్ అమౌంట్ కూడా ఖర్చు కాదు, వాళ్ళు అడిగిస్తా ఉంటారా. ఈ పక్క తీసుకో, చూడు నువ్వే చూడు, ఏ పక్క జూమ్ చేస్తే అయిపోతుందా? ఓం శాశ్వతాయ నమః, ఓం రుద్రే నమః, ఓం విజప్రియాయ నమః, ఓం గీతమయాయ నమః, ఓం గజనే నమః, ఓం శక్తినే నమః, ఓం విద్యామణి నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం అజాయ నమః, ఓం ఉత్తమకాయ నమః, ఓం శ్రీవతి నమః, ఓం శివతి.
కొద్దిగా జరుపుకోండి
తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కేశవ రూపంలో వెలిసిన శ్రీ మహావిష్ణు ఆలయాన్ని వాకాడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కాళవల్లి ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పూర్వకాలంలో చోళరాజులు నిర్మించిన దేవాలయమని, చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఇది ఒకటని, దీని విశిష్టత కేశవ రూపం దాల్చిన మహావిష్ణువు అని. ఇలాంటి చరిత్ర కలిగిన దేవాలయాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేదని, ఈ దేవాలయం సందర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని పెద్దలు నమ్మేవారిని. అలాంటి పవిత్రత కలిగిన దేవాలయం దర్శించడం అదృష్టంగా భావిస్తున్నామని, ఇలాంటి దేవాలయాలు శిథిల వ్యవస్థకి నుండి పునర్నిర్మాణం జరగాలని, ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఎండోమెంట్ ద్వారా నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. అలాగే గూడూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పాపరెడ్డి పురుషోత్తం రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు ఇరుగు శ్రీనివాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫోటో రేపు రావాలి. శ్రీరామ్. ఈరోజు తిరుమూరు గ్రామంలోని మహావిష్ణు పురాతన దేవాలయాన్ని సందర్శించాం. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం చోళరాజులు నిర్మించిన దేవాలయంగా స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే కేశవ రూపం దాల్చిన మహావిష్ణు. ఈ కేశవ రూపం దాల్చిన మహావిష్ణు విగ్రహాలు అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి తిరుమూరు గ్రామంలో వెలిసి ఉండడం చాలా విశేషం. ఈ యొక్క దేవాలయం గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఎండోమెంట్ వాళ్ళ ద్వారా పునర్నిర్మాణం నిర్మించే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా ముఖ్యంగా మా నియోజకవర్గ బీజేపీ పార్టీ అధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళి కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే చోళరాజులు అప్పట్లో చెన్నూరు దగ్గర నుంచి వాకాడు అలగనాథ స్వామి గుడి, దాని తర్వాత తిరుమూరు, ఈ గుళ్ళకు వచ్చి శాసనాలు కూడా అలగనాథ స్వామి దేవాలయంలో ఉన్నాయి వాకాడులో. ఆ టైంలోనే ఈ యొక్క దేవాలయాన్ని కూడా వారు నిర్మించి ఇక్కడి నుంచి సముద్ర స్నానానికి వెళ్ళేవారని పెద్దలు చెప్పేవాళ్ళు. అందులో భాగంగానే ఈ మహావిష్ణు ఒక విశిష్టతను ప్రతి ఒక్కరూ హిందువులందరూ కూడా గుర్తించి ఈ యొక్క దేవాలయాన్ని మనం పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల్ని ఆసరాగా చేసుకుని జీవిస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని వజ్జవారిపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావును వజ్జవారిపాలెం గ్రామస్తులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కోట మండల పరిధిలోని వజ్జవారిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 18/2లో 97 ఎకరాల 38 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని, ఆ గ్రామానికి చెందిన పలువురు పేదలు సాగు చేసుకుంటూ అనాదిగా జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు ఈ సర్వే నెంబర్లు తమకు పొలాలు ఉన్నాయని తెలుపుతూ దొంగ పాస్బుక్లు, దొంగ పట్టాలు చూపుతూ మమ్మల్ని వ్యవసాయం చేసుకోకుండా బెదిరిస్తూ ఉన్నారని ఆ గ్రామస్తులు కోట డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునకు విన్నవించుకుని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పొలంపై ఆధారపడి జీవిస్తున్న తమకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నామన్నారు.
చింతపాలెం గ్రామంలో 18 స్కూల్లో 95 ఎకరాల 38 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిని దొంగ పాస్బుక్లు చేసి ఇతరులకి అమ్మేస్తూ ఉన్నారు. దాని గురించి ఎంఆర్ఓ సార్ని కలిసి ఎంఆర్ఓ సార్ గారికి దాని గురించి చెప్పేసి స్వాదామని వచ్చినాము. ఎంఆర్ఓ సార్ గారికి చెప్పినాము, రేపు వచ్చి దాన్ని ఏందో పరిష్కారం చేస్తాం రాయ్యా అన్నారు. అది 18/2లో భూమిని ఏరే వాళ్ళు దాన్ని ఆక్రమించుకుని మా ఆక్రమణలో ఉన్న భూమిని మేము చేసుకొని తింటా ఉండే భూమిని ఏరే వాళ్ళు మా పట్టాలు దొంగ పాస్బుక్లు అని చెప్పి అమ్మేస్తున్నారు. అమ్మేసి మీకు ఏడాడున్నది మాదైతే పట్టా, మీకు పట్టాలు ఆడున్నాయి, పట్టాలు దాన్ని అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. జరుగుతూ ఉంది. దానికని చెప్పి సార్ కాడికి వచ్చి సార్ని కలిసి అర్జీ ఇచ్చేసి పోతున్నాము. ఎమ్మెల్యే సార్తో కలిసినాము. ఎమ్మెల్యే సార్ని కలవమన్నారు, సార్తో కూడా కలిసినాము. సార్ వచ్చి సోమవారం పైన మంగళవారం కానీ బుధవారం కానీ వచ్చి దాన్ని మేము మీకు పట్టాలు ఏం కాలేదు, అది ఖాళీగానే ఉంది, మేము వచ్చి మీకు చూపిస్తాము, మేము సర్వేరు మేము ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి డీటీ సార్ గారు చెప్పారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పాలచెర్లవారిపాలెంలో ఏర్పాటై ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు రోటేరియన్ చల్లా రామ్ కుమార్ దాతృత్వంతో క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోటరీ వెస్ట్ క్లబ్ అధ్యక్షులు నాసిన నాగులు, సీనియర్ రోటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డిలు మాట్లాడారు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుందని, అందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, చదువుతో పాటు క్రీడల్లో కూడా యువత రాణించాలని, అందుకు కావలసిన సహాయ సహకారాన్ని మా రోటరీ ద్వారా అందించడం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న పర్యావరణ పరిస్థితుల్లో మొక్కలు నాటడం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ వెస్ట్ కార్యదర్శి చోలవరం గిరిబాబు, జనరల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, రవీంద్రారెడ్డి, బలరామరెడ్డి, వాసు, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే వీరికి ఎన్నో కార్యక్రమాలు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మన పాఠశాలకు వచ్చినందుకు మీరు కూడా పాఠశాల దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఏ కార్యక్రమాలు ఉన్నా మా ఉపాధ్యాయులందరూ సహకారంతో ముందుకు తీసుకెళ్తాము. ఈ కార్యక్రమం వాళ్ళదేను, ఎందుకంటే క్రీడలు, ఫిట్నెస్ వీటికి ఆద్యులు ఎంతో మందిని రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్ ఈ కార్యక్రమానికి సహకరించి దాతృత్వాన్ని చాటుతున్నటువంటి మా రోటేరియన్ రామ్ కుమార్ గారు, ఇక్కడ ఇంకొక రోటేరియన్ మా రోటరీ సభ్యులు చెరువులో ఈత కొట్టి ఒక నేషనల్స్ లో ఆ అమ్మాయి 3వ స్థానాన్ని తెచ్చుకుంటే మేమందరం కూడా ఆమెకి కాదు వాళ్ళ తల్లిని పిలిచి ఆమెను సత్కరించాం. ఆడపిల్లల్ని స్కూల్కి పంపించడమే చాలా విశేషం ఈ రోజుల్లో. వాళ్ళని క్రీడల్లో కూడా ప్రోత్సహించి కూలి పని చేసుకొని వచ్చి ఆమెను పంపిస్తా ఉంటారంటే, తర్వాత ఆ అమ్మాయి ఈ మధ్య మళ్ళీ మోడర్న్ డెకౌత్లెన్ అని, తర్వాత మేమే ఆ అమ్మాయిని అక్కడ పంప్లెట్ దగ్గర ఉండే స్విమ్మింగ్ పూల్లో చేర్పించాం. ఆమెను మొన్న కూడా ఏదో వేరే కాంపిటీషన్ పోతూ ఉండాలి, వాళ్ళ ఖర్చులకు లేవంటే కూడా మేము మా ఇతోదికమైన సహాయం నేను ఇక్కడ కూడా చెప్తున్నాను. మేము కడివేడ్ స్కూల్లో ఇచ్చాము, కొండాగూడ స్కూల్లో ఇస్తున్నాము. నేను రామ్మోహన్ రావు గారు, రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడే రామ్ కుమార్ గారు చెప్పారు. అందరం కూడా తలా ఏదో మా ఆర్థికంగా కొద్ది గొప్ప మేము బాగానే ఉండేవాళ్ళం. మేము కోటీశ్వరం మేము చెప్పాం, కానీ మిడిల్ క్లాస్లో అయినా కూడా మేము అందరం కూడా తలా ₹1 వేసుకొని ఏదైనా మంచి కార్యక్రమానికి చేసేవాళ్ళం. ఇక్కడి నుంచి ఎవరైనా నేషనల్కి కానీ సెలెక్ట్ అయితే వాళ్ళ తర్వాత వాళ్ళ క్రీడా కార్యక్రమాలకు కావాల్సిన అన్నీ కూడా మేము చూసుకుంటాము. మీరు ఆ పట్టుదల పట్టుకోండి.
ఈరోజు ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఒక లేడీ ఈరోజు 3వ మెడల్ కొట్టేటట్టుంది, మను బేకర్ అన్నారు అని ఆమె. అంటే మగవాళ్ళు ఎవరు సాధించలేనట్టు ఆడపిల్లలు సాధిస్తూ ఉంటారు. అదేది మన మహిళలకి అనర్హమైన మీరు ఏమైనా సాధించగలరు మీరు అనుకుంటే. అంటే మీరు ఆ చిత్తశుద్ధి ఉంటుంది. ఓపికలాగా సాయంకాలం అయితే వెళ్తామని ఉండదు. మీరు పట్టుదలతో సాధించండి. ఎంతమంది మీరు నేషనల్స్ కానీ రిప్రజెంట్ చేస్తే ఈ స్టేట్ లెవెల్లో అంతమందిని కూడా మేము మా బాగోగులు వాళ్ళ వేరే ఆర్థిక అవసరాలు ఏమైనా ఉంటే కూడా నేను రోటరీ క్లబ్ తరఫున నేను మాటిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా మేము ప్రోత్సహిస్తాం. మేము ఇచ్చే ఆర్థిక గాలి పడిచ్చేది కాదు, ప్రోత్సాహకాలు. మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, ఇంకా పైకి తీసుకొని పోయేదానికి మేము ప్రయత్నం చేస్తామని మనం చేస్తూ, ఇది నిజంగా కూడా ప్రభుత్వాలు నాకు బాగా గుర్తుంది. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు క్యాచ్ ద యంగ్, 2వ తేదీ నుంచో 3వ తరగతి నుంచో వాళ్ళని అక్కడ పట్టుకోండి, అక్కడి నుంచి వస్తే మనకు క్రీడాకారుల తర్వాత తయారవుతారు, వాళ్ళని అకాడమీలో చేర్పించండి అని చెప్పారు. అలాగే మీలో కూడా ఆ ప్రతిభ ఉంది, మీ అందరిలో కూడా. మీరందరూ కూడా ఆటల్లోనూ అలాగే మీ మిగతా ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నారంటే అందరి సమాజానికి మంచి జరుగుతుంది. 2 ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మొట్టమొదటిగా మన పిల్లలకి మన రాజేశ్వరి మేడం గారు మేము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మాకు స్పోర్ట్స్ డ్రెస్ కావాలని తెలియజేసింది. అందువల్ల ఆ రోజు అడిగిన వెంటనే నేను నెక్స్ట్ ప్రోగ్రాం కింద ఈ చేస్తామని ఎవరో దాతను తీసుకొచ్చి చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి ఈరోజు మనకు ఒక 30 మంది పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్సులు మన రామ్ కుమార్ గారు, రొటేరియన్ రామ్ కుమార్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చెట్లు కార్యక్రమాన్ని కూడా మన రామ్ కుమార్ గారే నిర్వహించడం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే రామ్ కుమార్ గారు సర్వే చేయాలని తపన, అంటే రోటరీ వెస్ట్ క్లబ్లో జాయిన్ అయినప్పుడు నేనే రోటరీ క్లబ్లో ఆయన్ని జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేయడం నుంచి ఏదో కార్యక్రమం రోటరీ వెస్ట్ క్లబ్లో దాదాపు 1-2-3 ప్రోగ్రాంలు ఆయన మాకు రోటరీ క్లబ్కి అందివ్వడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే దాతలు లేదే ఏ క్లబ్ అయినా కానీ ముందుకు పోవాలంటే దాతల సహాయ సహకారాలు కావాలా. మెయిన్ ఏంటంటే మెంబర్షిప్ కూడా ఎక్కువ ఉండాలి. అంటే మెంబర్స్ కూడా ఎక్కువ ఉన్నప్పుడే మనం ఏ ప్రోగ్రాం అయినా ఎవరినైనా అడగలమని నేను మా ప్రెసిడెంట్ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు దాదాపు మన చెట్లు నాటే కార్యక్రమాన్ని ఒక 20 చెట్లు ఈరోజు మన ఈ స్కూల్లో పాఠశాల గ్రామంలో ఈ స్కూల్లో ఆవరణలో వేసేదానికి రావడం జరిగింది. ఎందుకంటే భావితరాలకి చెట్లు అనేది చాలా అవసరం. ఎందుకంటే మనము లాస్ట్ టైం కూడా ఆక్సిజన్ లేక కరోనా టైంలో ఎంతో ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే చెట్లు చాలా ముఖ్యం, మనకు ఆక్సిజన్ వదిలేది చెట్లే. అందువల్ల ప్రతి ఒక్కరు మన గాలి పీల్చుకోవాలంటే ఆ చెట్ల ద్వారానే మనం గాలి పీల్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ గురించి ఒక 2 మాటలు మీకు చెప్పాలి. ఇందాకే చెప్పారు, రోటరీ క్లబ్ అంటే నిరంతరం సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా 198 దేశాల్లో విస్తృత కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఒక సంస్థ. ఎక్కడో ఏదో ఒక మూల ప్రతిరోజు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. గతంలో ఇటువంటి ప్రాథమిక పాఠశాల కానీ, హై స్కూల్స్ కానీ, బెంచీల దగ్గర నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ నిరంతరంగా చేస్తూ ఉంటుంది. అటువంటి సేవా కార్యక్రమాల భాగంగా మరి ఈ సంవత్సరం ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రాధాన్యాంశంగా తీసుకొని మరి చేపట్టడం జరుగుతుంది. అందులో ఈరోజు మొట్టమొదటిగా కార్యక్రమంగా ఒక 20 చెట్లను నాటడం అనేది నిజంగా మా అదృష్టం. హై స్కూల్లో పిల్లల మధ్యలో వాటిని సంరక్షించుకునే దానికి ఒక 4 టీములు వేసి ఆ టీముల ద్వారా సంరక్షిస్తామని చెప్పిన దానికి చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు. ఎందుకంటే మనం చూస్తున్నాం, పిల్లలకి ముఖ్యంగా మీకు కావాల్సింది పర్యావరణం విధ్వంసం వల్ల మనం ఎన్ని అనర్థాలను మనం చూస్తున్నాం, తెలుస్తూ ఉంది. గ్లోబల్ వార్మింగ్, విపరీతమైన ఉష్ణతాపం పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మరొక 5-10 సంవత్సరాలు పోయేటప్పటికీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా మార్పులు చెందుతాయనేది అర్థం కాని పరిస్థితి ప్రపంచాన్ని బట్టి పీడిస్తూ ఉంది. అందువల్ల ముఖ్యంగా మనం చేయాల్సింది పర్యావరణ పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా వారి వారి వ్యక్తిగత సామాజిక బాధ్యతగా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. మీకు అందరికీ మీ తల్లిదండ్రులు బర్త్డే చేస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం కేక్ కట్ చేసి ఒక సంబరంగా ఆ కార్యక్రమాన్ని మనం పుట్టిన సందర్భంగా జరుపుకుంటాం. ఆ రోజు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని మన ఇంట్లో లేదా మన వీధిలో, మన పక్కింటి వీధిలో
ఎక్కడైనా సరే ఒక చిన్న చెట్టు నాట్యం అనుకోండి, ఒక జామ చెట్టు నాట్యం మనకు ఆక్సిజన్ ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది. ఆ పళ్ళు మనకే కాదు, ఒక కోతి తింటుంది, లేదంటే ఒక చెనగ తింటుంది. అన్ని రకాల పక్షులకి, జంతువులకి, మనకు ఆరోగ్యంతో పాటు మరి అన్ని రకాలుగా మనకు ఫలాలు ఇస్తుంది. ఒక వేప చెట్టు నాట్యం మంచి ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది. ఒక రావి చెట్టు నాట్యం ఆక్సిజన్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఉష్ణతాపాన్ని తగ్గించడంతో పాటు. నమస్తే సార్, రవీంద్ర రెడ్డి గారికి స్వాగతం. ఈ విధంగా అన్ని రకాలుగా మనం పర్యావరణాన్ని పరీక్షించుకోవాలంటే ప్రధానంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని విరివిగా తీసుకుని వెళ్ళాలి. మీ తల్లిదండ్రులు కోరండి, ఆ రోజు అక్కడైనా తీసుకుని వచ్చైనా మనకు నర్సరీలు అమ్ముతున్నారు, చూశారు కదా చెట్లు, అవన్నీ కూడా అక్కడ తీసుకుని వచ్చాం. మరి ఆ రోజు ఆ సందర్భంగా మీకు నచ్చిన చెట్టును, ఒక చెట్టును తీసుకొచ్చి ముందుగా కేక్ కట్టింగ్ కంటే ముందుగా ఒక చెట్టు నాటండి మా గుర్తుగా ఈ సంవత్సరం. అంటే మీకు ఒక 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి 20 చెట్లు అవుతాయి. ఎంత అద్భుతమైనగా ఉంటుందో చూడండి. మీ గుర్తుగా ఆ సంవత్సరం పలానా పుట్టిన తేదీని చెట్టు నాటామంటే ఎంత మధురంగా ఉంటుందో ఆలోచన చూడండి. అందువల్ల మీ అందరూ కూడా మీ తల్లిదండ్రులు ఒప్పించి మీ ఇంట్లో కానీ, మీ పరిసరాల్లో కానీ, మీ పొలంలో కానీ ఎక్కడైనా సరే ఒక చెట్టు నాటి, ఇది పలానా జన్మదినం సందర్భంగా 2024 సంవత్సరంలో నా పుట్టినరోజు సందర్భంగా ఈ చెట్టు నాటారని మీకు గుర్తుంటే అది ఒక మంచి అనుభూతిని ఇస్తుందని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రజేంద్ర రెడ్డి గారు కోరిన వెంటనే ధనంజయ రెడ్డి గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా దాన్ని కోఆర్డినేట్ చేసి ఒక మంచి టీషర్ట్లు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మరి స్టేట్స్కి, నేషనల్స్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం మాకు టీషర్ట్లు కావాలంటే వెంటనే ఒప్పుకొని మరి ఆ కార్యక్రమాన్ని నేను ఇస్తానని చెప్పి రామ్ కుమార్ గారు మరి కార్యక్రమాన్ని మీకు అందజేశారు. గ్రామీణ వాతావరణంలో నుంచే మట్టిలో మాణిక్యాల లాంటి పిల్లలందరూ కూడా స్టేట్స్ కానీ అలాగే నేషనల్స్ కానీ వెళ్తూ ఉన్నారు. ప్రపంచ స్థాయిలో కూడా రాణిస్తలేదు వాళ్ళే. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇరుకుగా ఒక క్యాబిన్ లాంటి స్కూల్స్లో ఉన్నారు. వాడికి ఆటపాటలు అనేది తెలియదు, ఏదో తీసుకుపోతారు, దాన్ని ఒక యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయారు. కానీ మీకు అలా కాదు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ప్రభుత్వ పాఠశాలలో, మంచి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. ప్రభుత్వాలన్నీ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తున్నారు. మీకు ఆడుకునే వెసులుబాటు ఉంది. అటు శారీరక దార్ఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా ఆటపాటలు ఎంతో ఆవశ్యకత ఉంది. వాటిని గుర్తించిన ప్రభుత్వాలు కూడా వీటిలన్నింటినీ మీకు అందజేస్తున్నాయి. కాబట్టి మీరు ఏదో ఒక రంగంలో, ఏదో ఒక ఆటల పోటీల్లో, ఏదో ఒక క్రీడల్లో పాల్గొని మీరు మంచి జాతీయ స్థాయిలో ఎదగాలని, ఆ సందర్భంగా ఇంకొకటి కూడా మా క్లబ్ తరఫున మేము చెప్తూ ఉన్నాం. పెద్దలు గోపాలరెడ్డి గారు, అలాగే గూడూరులో ప్రముఖ ఆడిటర్ రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరూ స్పోర్ట్స్లో ఎక్కడికైనా ఎవరైనా నేషనల్ స్థాయిలోకి వెళ్ళారంటే వాళ్ళకి ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళు వెళ్ళి ఆడేదానికి కూడా ఆర్థిక సహకారంతో పాటు వాటికి కావాల్సిన సౌకర్యాలు మీరు ఈ స్కూల్ తరఫున ఎవరైనా నేషనల్స్కి వెళ్ళే పని అయితే పెద్దలు గోపాలరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు వారి సంపూర్ణ సహకారాలు క్లబ్ ద్వారా అందిస్తారని, అలాగే మిగిలిన సభ్యులు కూడా ఈ స్కూల్ నుంచి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళందరికీ కూడా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా రోటరీ క్లబ్ కూడా వేస్ట్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శిథిలావస్థలో ఉన్న శ్రీ మహావిష్ణు ఆలయాన్ని సందర్శించిన వాకాడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కాలవల్లి ప్రసాద్. పునర్నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రభుత్వ భూముల్ని ఆసరాగా చేసుకుని జీవిస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయండి. కోట డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేసిన వజ్జవారిపాలెం గ్రామస్తులు. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటిన సభ్యులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.